ఆంధ్రప్రదేశ్ తరహాలోనే పొరుగునే ఉన్న కర్ణాటకలో జిల్లాల పేర్ల మార్పు మళ్లీ తెరమీదికి వచ్చింది. గతంలో బెల్గాం, షిమోగా, బిజాపూర్, గుల్బర్గా వంటి జిల్లాల పేర్లను బెళగావి, శివమొగ్గ, విజయపుర, కలబురిగిగా మార్పు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా డిమాండ్ ఊపందుకుంది. బెంగళూరుకు ఆనుకుని ఉన్న రామనగర జిల్లా పేరును దక్షిణ బెంగళూరుగా మార్చింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు. రామనగర జిల్లా ఇక బెంగళూరు సౌత్ గా మారినట్లు చెప్పారు. బెంగళూరు నగర పరిధి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రామనగర పేరును దక్షిణ బెంగళూరుగా మార్చాలంటూ ఇదివరకు అధికార కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్, మంత్రి రామలింగారెడ్డి, అశ్వత్థ తదితరులు సచివాలయంలో సిద్ధరామయ్యను కలిసి వినతి పత్రం సైతం ఇచ్చారు. గతంలో చెన్నపట్టణ తాలూకాలు బెంగళూరు రూరల్ జిల్లాలో భాగంగా ఉండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం 2007లో రామనగర జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రామనగర, మాగాడి, కనకపుర, చెన్నపట్టణ, హరోహల్లి తాలూకాలను ఇందులో విలీనం చేశారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా రామనగర పేరును దక్షిణ బెంగళూరు జిల్లాగా మార్చాలంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పేరు మార్పు వెనుక రియల్ ఎస్టేట్ పెద్దల ప్రమేయం ఉందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ భూముల ధరల పెరుగుదల పరంగా చూసుకుంటే రామనగర్ కంటే బెంగళూరు అనే పేరుకే మంచి డిమాండ్ ఉందని రియల్టర్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ వాదన మరోలా ఉంటోంది. గ్రేటర్ బెంగళూరు ప్రాజెక్టును తలపెట్టినందువల్ల రామనగర్ పేరును తొలగించాల్సి వచ్చిందని హెచ్కే పాటిల్ చెప్పారు. బెంగళూరు నగరం చుట్టూ 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ప్రాంతాలన్నింటినీ కూడా గ్రేటర్ బెంగళూరు పరిధిలోకి తీసుకొచ్చారు. దీనికోసం గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ బిల్లు 2024ను సైతం రూపొందించింది ప్రభుత్వం. ఈ బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.